దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి సంఘముతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. సంఘానికి కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా వారితో మాట్లాడాడు, మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగా కూడా వారితో మాట్లాడాడు. పరోక్షంగా ఎలా మాట్లాడాడంటే ఒక లేఖ ద్వారా, ఒక పత్రిక ద్వారా, ఒక లెటర్ ద్వారా వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ కొలస్సీలో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకవేళ గమనిస్తే, కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి బోధకులుగా ఎపఫ్రా, అర్కిప్పు అనేటువంటి వారు బోధకులుగా లేక సేవకులుగా వారి దగ్గర ఉన్నారు. వారి దగ్గర ఉన్నటువంటి ఆ సందర్భంలో పౌలు గారు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును, అనగా కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులకి ఏముందట? విశ్వాసం ఉంది. హల్లెలూయా. విశ్వాసం ఉంది. నిజంగా ప్రతి విశ్వాసికి ఉండవలసింది విశ్వాసమే. విశ్వాసానికి తర్వాత ఏమున్నా సరే అన్ని వ్యర్థమే. దేన్ని కూడా విశ్వాసానికి పోల్చలేం మనం. కాబట్టి విశ్వాసం కలిగిన కొలస్సీ సంఘానికి ఏ విధంగా మాట్లాడుతూ మీరు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి అంటున్నాడు. అంటే ఈ కొలస్సీలో ఉన్నటువంటి ఈ విశ్వాసులకి విశ్వాసం ఉంది, పరిశుద్ధులందరి మీద, అనగా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డల మీద వారికి ప్రేమ కూడా ఉన్నది. హల్లెలూయా. అనగా సంఘములో మనం ఎప్పుడు కూడా విశ్వాసం వ్యక్తిగతమైంది, ప్రేమ అనేక మందికి చూపించవలసింది. ప్రేమ మొదట దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి, ఆ మీదట పొరుగువారిని ప్రేమించుట మనం నేర్చుకోవాలి. అలాంటి విశ్వాస జీవితాన్ని, అలాంటి ప్రేమ కలిగిన జీవితాన్ని విశ్వాసి కొనసాగించాలి అని కోరుకున్నటువంటి పౌలు గారు యాజ్ ఇట్ ఈజ్గా ఈ కొలస్సీలో సంఘము అలాగే ఉన్నట్టుగా ఆయన గ్రహించి వారికి లేఖ రాస్తూ ఉన్నాడు. ఈ లేఖ రాస్తూ ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట చూడండి. 3-4 వచనం మళ్ళా చూద్దాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు అన్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థన. బైబిల్ గ్రంథంలో ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి. ఆసక్తి కలిగి ప్రార్థన చేయటం, మెలకువగుండి ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం, సంఘంతో కలిసి ప్రార్థన చేయటం, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుట, ఇలాంటి ప్రార్థనలన్నీ రాయబడి ఉన్నాయి. అయితే పౌలు భక్తుడు కొలస్సీలో ఉన్న సంఘం గురించి కూడా ప్రార్థన చేయటం మానక అన్నాడు. అంటే మానక చేసే ప్రార్థన. హల్లెలూయా. అంటే ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా సరే ఎవరి కోసం చేస్తాడు? కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకై. ఎందుకొరకు అని అంటే వారు విశ్వాసం కలిగి ఉన్నారు, తోటి పరిశుద్ధుల మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితంలో మానకుండా, మరిచిపోకుండా ఆ వ్యక్తి కోసమే మనం ప్రార్థన చేయాలంటే ఆ వ్యక్తి మన పట్ల ఏదైనా ఉపకారం చేసిన రీతిగా ఉండాలి, లేదా అపకారం చేసే వ్యక్తి అయినా ఉండాలి. ఉపకారం చేస్తూ ఉన్నా ఆ వ్యక్తి కోసము ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తుంటాం వాళ్ళ క్షేమం కొరకు. అపకారం చేసినా సరే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ప్రభువా, ఇలాంటి అపకారం చేస్తున్నారు నా పట్ల, ఇలాంటి అన్యాయం చేస్తూ ఉన్నారు, వారి మనసు మార్చు ప్రభు అని ఖచ్చితంగా ప్రార్థన మనం చేస్తాం. అందుకోసమే యేసయ్య చెప్పాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకై ప్రార్థన చేయండి అన్నాడు. అంటే హింసించేవారు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాము, ప్రేమతో చూసుకున్న వారు ఉన్నవారు కూడా ఆ టైంలో కూడా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇక్కడ పౌలు గారు చేస్తున్న ప్రార్థన వారికున్న ప్రేమను బట్టి, వారికున్న విశ్వాసాన్ని బట్టి మానక వారి కొరకై ప్రార్థన చేస్తున్నాడు. మానక ప్రార్థన చేస్తున్నాడంటే పౌలు గారి యొక్క ఆత్మ ఎక్కడుంది? మనిషి ఎక్కడో ఉన్నాడు, ఆత్మ మాత్రము కొలస్సీ సంఘ బిడ్డలతో ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన బిడ్డల కొరకై ఆయన మానక ప్రార్థన చేస్తూ వారి విషయంలో కొన్ని విషయాల కొరకై ప్రార్థన చేశాడు. ఏం చేశాడు చూడండి.
కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాసులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచున్నాము అన్నాడు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ విషయాలంటే, ఒకటి, మీరు సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలని. ఎవరి గురించి సంపూర్ణమైన జ్ఞానం అనగా ప్రభువైన యేసును గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం అనక. రెండవది, ఆత్మ సంబంధమైన వివేకం గల వారిగా ఉండాలని. ఆత్మ సంబంధమైన, లోక సంబంధమైన వివేకం కాదు, ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారిగా ఉండాలని పౌలు గారు వారి కొరకై ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే, నేను మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తున్నాను, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్టు పంపిస్తున్నాను గనుక మీరు ఎలా ఉండాలి? మీరు పాముల వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటులై ఉండండి అని యేసు ప్రభు వారు తన శిష్యులకు బోధించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో సంపూర్ణమైన జ్ఞానము ప్రభువును బట్టి కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకమును కలిగిన వారిగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారై ఉండాలట. విశ్వాస జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో వారు ఖచ్చితంగా గ్రహించగలిగి ఉండాలి. నా పట్ల దేవుని చిత్తం ఏంటి? నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నానా లేదా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం అంటాడు, ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యం చేరతాడన్నాడు. అసలు దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధులుగా జీవించడమే దేవుని చిత్తం. జారత్వమునకు దూరంగా ఉండడమే దేవుని చిత్తం. మేలు చేయడమే దేవుని యొక్క చిత్తం. మేలు చేసి శ్రమపడుట దేవుని యొక్క చిత్తం. ఎవరైనా మూర్ఖంగా మాట్లాడితే వారి నోరు మూయించడమే దేవుని యొక్క చిత్తమని దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే ప్రియులారా, కొలసీలో ఉన్న విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక జీవితం కొరకై పౌలు గారు ప్రార్థన చేస్తూ, మీరు ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యంలో సఫలం కావాలి మీరు. హల్లెలూయా. సత్కార్యం అనగా మంచి పనులలో మీరు సఫలం కావాలి. చెడ్డ పనులు చేసే దాంట్లో సఫలం కావద్దు. మంచి పనులు చేసే విషయంలో సఫలం కావాలి. మనం చేసే పనులలో సఫలం కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనములో ఈ మాట రాయబడింది. యెహోవా అతనికి తోడైండను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేన్ని గూర్చి విచారణ చేయకుండాను అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. హల్లెలూయా. అంటే యోసేపు చేసేటువంటి ప్రతి పనిని దేవుడు సఫలం చేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు తనకు తోడై ఉన్నాడు. దేవుడు తనకు ఎందుకు తోడై ఉన్నాడు అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పౌలు గారు కోరుకున్నట్టుగా వారి జీవితంలో ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడమే కాకుండా ప్రతి సత్కార్యములో సఫలము కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్నాడు. చూడండి, భౌతికంగా మనం బ్రతకడానికి ఉండే జ్ఞానం వేరు, దేవుని విషయంలో ఉండే జ్ఞానం వేరు. ఆదిమ సంఘములో శ్రమ వచ్చినప్పుడు సంఘం చెదిరిపోయింది కదా. స్టెఫెను హతసాక్షి కావడానికి ముందుగా సంఘములో కొంత సనుగుడు ఏర్పడినప్పుడు వారు ఏం చేశారో తెలుసా? అయ్యా, మేము వాక్యం చెప్పడం మానుకొని భోజనం పెట్టడము ఇవన్నీ పనులు మేము పక్కన పెట్టేసి, వాక్యం చెప్పడం పక్కన పెట్టేసి భోజనాలు పెట్టడం మా పని కాదు, ఒక 7 మందిని ఏర్పాటు చేసుకోండి అని అపోస్తులు చెప్పినప్పుడు
అందులో 7 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఒకడే స్టెఫెన్. వాళ్ళు ఎలా ఉన్నారంట? పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నారట. అందుకనే దేవుని సంబంధమైనటువంటి జ్ఞానం విషయంలో మనము అభివృద్ధి పొందాలి. ఇది మన కోరికే కాదు. అపోస్తుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘస్థుల యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలని మానక ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు చూడండి. అన్ని విషయాలలో మనుషులు సామాన్యంగా మనుషుల్నే సంతోషపెడతారు. పౌలు గారు అంటారు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను దేవునికి దాసుడను కాను అన్నాడు. ఒక విశ్వాసిగా నువ్వు దేవుని సంతోషపెడుతున్నావా లేదా మనుషులను సంతోషపెడుతున్నావా? ఒకవేళ మనుషులను సంతోషపరుస్తే అది తాత్కాలికమే. దేవుని సంతోషపరుస్తే అది శాశ్వతమైన దీవెన. దేవుని కొరకే మనం బ్రతుకుతున్నాం. అందుకోసమే ప్రియులారా, అనుదినము కూడా మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉండాలి. ఏ విషయంలో అయినా సరిగాక, అది శుభకార్యమైన కావచ్చు, అది సమాధి కార్యమైన కావచ్చు, లేదా జన్మదిన కార్యమైన కావచ్చు, లేదా నువ్వు చేసే ప్రార్థనైనా కావచ్చు, నువ్వు పాడే పాటైనా కావచ్చు, నువ్వు ఇంట్లో చేసుకునే పనైనా కావచ్చు, లేదా బయట ఎవరి దగ్గర చేసే పనైనా కావచ్చు, అన్ని విషయములలో ఎవరిని సంతోషపెట్టాలట? దేవుని సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలనే ఆశతో వారి కొరకై మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ మీదట ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని. చూడండి, ఎవరికి? దేవునికి తగినట్లుగా. లోకానికి తగినట్లుగా నడుచుకోవడం కాదు, మనం మనుషులకు తగినట్టుగా నడుచుకోవడం కాదు, దేవునికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రిక 11 మొదట్లో ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. హల్లెలూయా. దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. మనం దేవునికి తగినట్లుగా నడుచుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు మానక. ఆ మీదట ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని అంటున్నాడు. చూడండి, ఆయన యొక్క బలము, దేవుని యొక్క సంపూర్ణమైన బలము చేత బలపరచబడాలి విశ్వాసి. పూర్ణమైన ఓర్పు కావాలి, దీర్ఘశాంతము కనపరచాలి. దేవుని మహాశక్తిని బట్టి సంపూర్ణమైన బలముతో మీరు నిండుకొని ఉండాలి, సంపూర్ణమైన బలముతో మీరు ఉండాలి అని మానక వారి కొరకై పౌలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చివర్లో అంటాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు. చూడండి, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచున్నాము. అంటే విశ్వాసులు కేవలం ప్రార్థనే కాదు, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో కూడా మీరు అభివృద్ధి పొందాలి. ఆ విషయంలో కూడా మీరు ముందుండాలనే విషయాన్ని మానక ప్రార్థన చేసి. కారణం ఏంటంటే, తేజోవాసులు అనగా పరిశుద్ధులైన దేవుని పిల్లలతో మనం పాలివారమగులాగన ప్రభువైన యేసుక్రీస్తు మనం రక్షించాడు. ఆయన రక్తంలో మనం కడిగాడు. కాబట్టి మనం ఎవరితో పాలివారు కావాలి? లోకంలో ఉన్న వారితో కాదు, పాపములు ఉన్న వారితో కాదు, రేపు అగ్నిగుండానికి వెళ్ళే వారితో కాదు పాలిపంపులు కావలసింది. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం ఏంటి? పరలోకమే కదా. ఆ పరలోకములో మీరు చేరేలాగున, పాలివారమగులాగున తండ్రికి మీరు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే ఆ స్వాస్థ్యానికి మనల్ని అర్హులుగా చేశాడు దేవుడు. ఆ స్వాస్థ్యం అనగా పరలోకానికి అర్హులుగా మనల్ని చేశాడు. అందుకే ఎప్పుడైనా సరే గాక ప్రభుకి కృతజ్ఞత చెల్లించే, ప్రభువా ఉచితంగా నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నానని చెప్పగలగాలి. వ్యక్తిగతంగా నీకు డబ్బులు ఇచ్చాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, కాపాడాడు, ఇవన్నీ మామూలే. కానీ కనబడకుండా ఉండేటువంటిది, పరోక్షంగా ఉండేటువంటిది ఏంటో తెలుసా? ఎంతటి ఘోర పాపులమైన మనల్ని, ఎంతటికి దేవునికి దౌర్భాగ్య స్థితిలో దేవునికి వ్యతిరేకంగా జీవించిన మనల్ని దేవుడు ఉచితంగా పరలోక స్వాస్థ్యమునకు నిన్ను నన్ను ఏం చేశాడు? పాలిభాగస్తులుగా చేశాడు. అందుకోసమే కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో మీరు అభివృద్ధి పొందాలని
లేక ఆ విధంగా మీరు కొనసాగాలని పౌలు గారు కొలస్సీలో ఉన్న విశ్వాసుల కొరకై ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని ప్రేమను, విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఇలాంటి ప్రార్థన మనం కూడా మానక చేయగలుగుతాం. వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, వారిలో ఉన్నటువంటి ప్రేమను బట్టి పౌలు భక్తుడు ఖచ్చితంగా వారి కొరకై మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మానక ప్రార్థన చేస్తున్నాడు.